నందమూరి ఫ్యాన్స్ లో కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరపడింది. నందమూరి బాలకృష్ణ తన కుమారుడు మోక్షాజ్ఞ ఎంట్రీపై కీలకమైన ప్రకటన చేశారు. మోక్షాజ్ఞ బర్త్డేను పురస్కరించుకొని ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. మూవీకి సంబంధించిన వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని దర్శకుడు అన్నారు. అయితే రీసెంట్ గా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మోక్షాజ్ఞ రెమ్యునరేషన్ పై వస్తున్న వార్తలు నిజమేనా? బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ టాలీవుడ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ మూవీ అఫీషియల్ గా కన్ఫర్మ్ అయింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలు కాబోతుంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా సూపర్ హీరో స్టోరీతో ఈ మూవీ ఉండబోతుందని తెలుస్తోంది. అభిమన్యుడి క్యారెక్టర్ బేస్ చేసుకుని ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ కోసం కథని సిద్ధం చేసినట్లు ఫిలిం నగర్ సర్కిల్స్ లో టాక్. ఈ సినిమాని సుధాకర్ చెరుకూరి, తేజస్విని నందమూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలయ్య చిన్న కూతురు తేజస్విని నిర్మాతగా మోక్షజ్ఞ సినిమాతోనే స్టార్ట్ చేయబోతున్నారు. ప్రజెంట్ ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందట. మోక్షజ్ఞకి జోడీగా ఈ చిత్రంలో ఎవరిని ఎంపిక చేస్తారనే క్యూరియాసిటీ ఫ్యాన్స్ లో ఉంది. మరోవైపు మోక్షజ్ఞ మూవీపై ఇంట్రెస్టింగ్ టాక్ సోషల్ మీడియాలో నడుస్తోంది. ఈ మూవీ కోసం మోక్షజ్ఞకి నిర్మాతలు 20 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారంట. ప్రస్తుతం ఇదే ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ లో స్టార్స్ వారసులుగా ఎంట్రీ ఇచ్చిన ఏ ఒక్క హీరో కూడా డెబ్యూ మూవీతో ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకోలేదు. ఈ రేంజ్ లో మోక్షజ్ఞకి రెమ్యునరేషన్ ఇవ్వడం అంటే అది ఖచ్చితంగా రికార్డ్ అని చెప్పొచ్చు. అయితే ఈ రెమ్యునరేషన్ పై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత అనేది మాత్రం తెలియదు. భారీ బడ్జెట్తో ప్యాన్ ఇండియా ప్రాజెక్టుగానే ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే మోక్షజ్ఞ హీరోగా తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కావలసిన అన్ని రకాల శిక్షణ తీసుకున్నారంట. యాక్టింగ్, డాన్స్ పరంగా మంచి టాలెంట్ ఉందనే మాట వినిపిస్తోంది. ఫస్ట్ మూవీ అయిన మోక్షజ్ఞ యాక్టింగ్ తో అందరినీ మెస్మరైజ్ చేస్తారని నందమూరి ఫ్యాన్స్ బలంగా ఫీల్ అవుతున్నారు. మోక్షజ్ఞ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే తెరపై చాలా స్టైలిష్ గా కనిపించబోతున్నాడని అర్థమవుతుంది. మరి మోక్షజ్ఞకి ఈ మూవీ ఎలాంటి ఇమేజ్ తీసుకొస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. త్వరలో ఈ సినిమాకి సంబంధించిన కాస్టింగ్ అండ్ క్రూని ప్రకటించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది.